హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. తప్పుల తడకగా డిఎస్సి ఫైనల్కి, ఎస్జిటి, ఎస్ఏపిఈ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లలో గుర్తింపు. ప్రాథమిక కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటున్న అభ్యర్థులు. ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన. మెగా డిఎస్సి 2025 తుది కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపిఈ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పేపర్లలో ఈ తప్పులు దొర్లినట్టు చెబుతున్నారు. అందుకు ఆధారాలను సైతం చూపుతున్నారు. వాస్తవానికి ఆయా పరీక్షలు పూర్తయిన తరువాత డిఎస్సి పరీక్షల విభాగం ప్రాథమిక కీలను విడుదల చేసింది. వాటిపై ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా అభ్యర్థనలు పంపించారు. అయితే తాము తెలిపిన అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, తీరా తుది కీలో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగా ఉన్న వాటిని మార్పు చేసినట్టు కనిపిస్తోందని వాపోతున్నారు. డిఎస్సిలో అరమార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన డిఎస్సి క్రీడా కోటా ధృవపత్రాల పరిశీలన. మెగా డిఎస్సికి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో ముగిసింది. ఈ ప్రక్రియ శని, ఆదివారాల్లో సాగింది. 421 పోస్టులకు గాను 1221 మంది అభ్యర్థులను పిలవగా 1172 మంది హాజరయ్యారని సాప్ పరిపాలనాధికారి ఆర్ వెంకటరమణ నాయక్ తెలిపారు. మరో 2 రోజుల్లో టెంప్టేటివ్ జాబితాను ఆన్లైన్లో పెడతామన్నారు. దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోగా తెలియజేయాలని పేర్కొన్నారు. మెగా డిఎస్సి తుది కీలోనూ కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఉన్నాయని నెల్లూరుకు చెందిన ఓ అభ్యర్థి డిఎస్సి హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. జూలై 1న ఉదయం విడతలో నిర్వహించిన ఎస్జిటి పరీక్షలో 4 ప్రశ్నలకు తుది కీలో తప్పులు దొర్లాయని పేర్కొన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపినా పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించారు. వీటిని పరిశీలించాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి ఫలితాలను ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ డిఎస్సి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను అభ్యర్థులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఫలితాల అనంతరం ఆగస్టు 16వ తేదీ నుండి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈసారి విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైనందున ట్రైనింగ్కు ముందే టీచర్లు విధుల్లో చేరనున్నారు. వారిని శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలకు 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 92.9% మంది హాజరయ్యారు. జూన్ 6 నుండి జూలై 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు తుది కీని ఇటీవల విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాలు, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఏపీ టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లో ప్రాక్టీస్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము. ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.